ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో 1-2 తేడాతో వెనకబడిన టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. సిరీస్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన 4వ టెస్టుకు ముందు ఆటగాళ్లు వరుసగా గాయాలు పడడం జట్టును ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే నెట్ ప్రాక్టీస్ లో గాయపడిన బౌలర్ హర్షదీప్ సింగ్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో అన్సుల్ కాంబోజ్ను బ్యాకప్ ప్లేయర్ గా టీంలోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగానే మరో స్టార్ బౌలర్ ఆకాశ్ దీప్ గాయపడినట్లు తెలుస్తుంది. ఆకాశ్ దీప్ గజ్జల్లో నొప్పితో బాధపడుతున్నట్లు పీటీఐ నివేదికలో పేర్కొంది. 4వ టెస్టుకు మరో 2 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ లోపు ఆకాశ్ దీప్ కోలుకోకపోతే అతడు 4వ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. అటు హర్షదీప్ సింగ్ ఇటు ఆకాశ్ దీప్ గాయాల బారిన పడడంతో టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అయితే 4వ టెస్టుకు ముందు టీమిండియాకు మరో 2 గుడ్ న్యూస్ కూడా ఉంది. గాయం నుంచి తేరుకున్న రిషబ్ పంత్ కోలుకుంటున్నట్లు తెలుస్తుంది. నెట్ ప్రాక్టీస్ లో జోరుగా బ్యాటింగ్ చేస్తూ రిలాక్స్ అయ్యేందుకు ఫుట్బాల్ కూడా ఆడుతున్నాడు. దీంతో 4వ టెస్టు రిషబ్ పంత్ ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు 4వ టెస్టుకు బుమ్రా దూరం అవుతాడన్న నేపథ్యంలో ఆకాశ్ దీప్ హర్షదీప్ సింగ్ గాయాల కారణంగా బుమ్రా 4వ టెస్టు ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. రెస్ట్ ఇవ్వాలనుకుంటే చివరి టెస్టులో రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తంగా బుమ్రా 4వ టెస్టులో ఆడడం ఖాయం. 23వ తేదీ నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో ఈ 4వ టెస్టు మ్యాచ్ జరగనుంది.